చెరపకురా చెడేవు అని భారతదేశాన్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నటువంటి బంగ్లాదేశ్కి ఇప్పుడు భారత సరిహద్దుల్లో పెట్టినటువంటి డ్రోన్స్ని తీసుకెళ్ళి ఇప్పుడు బర్మా సరిహద్దులోకి పెట్టింది. భారత సరిహద్దుల్లోకి తీసుకొచ్చినటువంటి సైన్యాన్ని తీసుకెళ్ళి బర్మా సరిహద్దులోకి పెట్టింది. అరాకాన్ ఆర్మీ క్రమంగా ఇప్పటికే మయన్మార్లో ఉన్నటువంటి బంగ్లాదేశ్ మయన్మార్ సరిహద్దుల్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నటువంటి అరాకాన్ ఆర్మీ ఇప్పుడు బంగ్లాదేశ్లోకి అడుగు పెడుతోంది. బంగ్లాదేశ్లోని కొన్ని ప్రాంతాల మీద పట్టు సాధించింది. క్రమంగా అది విస్తరిస్తూ వస్తుంది. ఆ స్థానికంగా ఉన్నటువంటి బంగ్లాదేశ్ ప్రజలు కూడా ఈ తిరుగుబాటుదారులకు మద్దతు ఇస్తున్నారు. క్రమంగా చూస్తూ ఉంటే ఏదైతే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ప్రధాన నగరాల ఢాకా లాంటి పట్టణాల్లో వీళ్ళ చేతుల్లో ఉంటుంది, కానీ మిగతా పట్టణాల్లో క్రమంగా ఆలోచన మారుతోంది, ప్రణాళిక మారుతుంది, నిలదీసేటటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, అరకన్ ఆర్మీకి అండగా నిలబడే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఉద్యోగాలు లేకపోవడం, ఉపాధి అవకాశాలు లేకపోవడం, అసలు దేశంలో మళ్ళీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తేలకపోవడం, ప్రజల చేత ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు పక్కన పెట్టడం, ఈ అన్ని పరిణామాల కారణంగా ప్రజల్లో వస్తున్నటువంటి తిరుగుబాటు స్వభావాన్ని ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకోవడం యూనస్ సర్కార్ వంతవుతోంది.